మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. సుందరమైనది. సరస్వతి అను పేరుగలది. సముద్రునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనది. భక్తులకు సర్వ సౌభాగ్యాలను సకల శ్రేయస్సులను ఇచ్చేది. అలా దండుతో కూడి స్కంధావరంలో విడిది చేసివయో జ్ఞానవృద్ధుడైన ఒక దానవశ్రేష్ఠుని రాబిలిచి చెప్పవలసిన మాటలను చెప్పి రుద్రుని వద్దకు రాయబారాన్ని పంపేడు శంఖచుడు. వాడు వెళ్లి అక్షయవటమూలంలో ఆసీనుడై ఉన్న చంద్రశేఖరుడు, యోగాసనాసీనుడు, మందస్మిత సుందర వదనారవిందుడు, శుద్ధస్ఫటిక సంకాసుడు, త్రిశూలధరుడు, వ్యాఘ్రచర్మాంబరావృతుడు, భక్తమృత్యుహరుడు, త్రిలోచనుడు, శాంతుడు, గౌరీకాంతుడు, విశ్వనాథుడు, విశ్వబిజుడు, విశ్వరూపుడు, విశ్వంభరుడు, విశ్వసంహారకారకుడు, జ్ఞాన ఆనంద స్వరూపుడు, సనాతనుడు అగు రుద్రుని సందర్శించాడు. రుద్రునకు ఎడమవైపున భద్రకాళి, ఎదురుగా కుమార స్వామి ఉన్నారు. వారందరికి చేతులు జోడించి నమస్కరించి సర్వశాస్త్ర పారంగతుడైన శంఖచూడుని దూత తన ప్రభువు సందేశాన్ని ఇలా వినిపించాడు. ఓ భక్తవత్సలా! శంకరా! సృష్ట్యాది నుండి ఈ జగత్తుపై రాజ్యాధికారం పూర్వదేవతలమైన మాది. ప్రళయ సముద్రంలో మధుకేటవులను విష్ణువు సంహరించటానికి కారణం ఏమిటి? సర్వస్వాన్ని ఊడలాగి బలిచక్రవర్తిని పాతాళానికి అనగద్రొక్కటానికి హేతువేమిటి? హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను ఏదో నెపాన్ని నెత్తిమీద రుద్ది అంత క్రూరంగా హింసించటం దేవతలు చేసే పనేనా? ఈ జగత్తు కాలస్వరూపుడైన పరమాత్మ అధీనంలో ఉంది. ఆ కాలపురుషుడు ఎవనికి ఐశ్వర్యాన్ని ఇస్తాడో వాడనుభవిస్తాడు. ఇప్పుడు మా వంతు నడుస్తోంది. దేవదానవులమైన మా మధ్య చిరకాలంగా వైరముంది. గతంలో లక్ష్మీపతి మా విషయంలో చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. అన్నిటిలోనూ క్షీరసాగరమథన సందర్భంలో మోహిని వేషంలో మమ్ములను వంచించి అమరులకు అమృతాన్ని ధారపోయటం. మేము ఎప్పటికీ మరిచిపోలేని అకృత్యమది. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావు? తారకాసురుని, త్రిపురాసురులను క్రూరంగా పరిమార్చలేదా? సంపదలు వారికి ఆపదలు మాకునా? కుడుముల నైవేద్యం వారికి ఇడుములన్ని మాకునా? కాలపురుషుడు అలాగే వ్రాసాడా? మా నుదుట. అట్లయితే ఇప్పుడు వారనుభవిస్తున్న ఇడుములన్నీ విధివ్రాతగానే భావించుకోమను. బాహాటంగానే దుర్మార్గానికి తెగబడి మా సర్వస్వాన్ని అపహరించిన వారి విషయంలో మేము ఎట్టి ప్రతిక్రియకు పూనుకోకుండా చేతులు ముడుచుకొని తలవ్రాత అని విలపిస్తూ అకర్మణ్యులమై ఎలా ఉండగలం? అందువల్ల దేవతలకు రాజ్యాధికారం లేదు. నువ్వీ విషయంలో తల దూర్చటం శ్రేయస్కరం కాదు అని చెప్పి విరమించాడు దూత. దూత పల్కులకు దరహాసంతో ఇలా అన్నాడు రుద్రుడు. ఓ దూత! చారిత్రక ఆధారాలతో నువ్వు చక్కని హేతువాదం చేశావు. నీ తర్కం మెచ్చుకోదగినది. నీ వంటి తార్కికుని తన ఆస్థానంలో నియమించుకున్న శంఖచుడు వివేకి అనటంలో సందేహం లేదు. నీ హేతువాదాన్ని అనుసరించి గతంలో అమరులు మీకు అన్యాయం చేశారని అనుకొన్నా తిరిగి మీరు ప్రతిక్రియగా అదే పనిని చేయటం న్యాయమో, ధర్మమో అవుతుందా? చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది పదార్థం విషయంలో, ప్రాణుల చైతన్యం విషయంలో పదార్థ విజ్ఞానం కంటే జ్ఞానం ముఖ్యం. జ్ఞాన మార్గంలో క్రియకు ప్రతిక్రియ పాపహేతువు. నిప్పులో నెయ్యి పోస్తే నిప్పు చల్లారుతుందా? నీళ్లచే నిప్పును శాంతింపచేయాలి. అలాగే వైరాన్ని మిత్రత్వంతో శాంతింపచేయాలి. ఉపకారం చెయ్యటం కంటే ఉత్తమ మిత్రుని సంపాదించుకొనటానికి వేరే ఉపాయం లేదని గొప్ప రాజనీతిజ్ఞుడైన మీ గురువు శుక్రాచార్యులవారు చెప్పలేదా? విరోధంతో సాధించేదేమీ ఉండదు. ప్రాణం, చైతన్యం ఎప్పుడూ ప్రేమకు స్పందిస్తుంది. జగత్తు అంతా కాలాధీనమై ఉంది అన్నావు గదా నువ్వు. ఆ కాలపురుషుణ్ణి నేనే. దాన్ని నియంత్రించే వాణ్ణి నేనే. అట్టి నేను చెప్పుతున్నాను విను. ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా లేదు. గతించిన కల్పంలో కాలం అనుకూలంగా ఉంది కనుకనే రాఘవుడు రాజ్యాన్ని కోల్పోయాడు. అంతేకాని పౌరుషం చాలక కాదు. వెన్నునికే దిక్కు లేకపోతే ధనుజులైన మీకా? తిరిగి కాలం అనుకూలించినప్పుడు రుద్రుడనైన నేనే హనుమదవతారంలో శ్రీరామునికి తోడ్పడి రావణ సంహారం చేసి ధరాత్మజను దశరథాత్మజునికి అప్పచెప్పాను. త్రిగుణాతీతుడనైన నాకు రాగద్వేషాదులు లేవు. జ్ఞాతి ద్రోహం వల్ల కలిగే పాపం బ్రహ్మహత్య కంటే 100 రెట్లు అధికం. కనుక దేవతల రాజ్యాన్ని వారికిచ్చేయమని నీ ప్రభువుకు చెప్పు. అసూయ వల్ల బ్రాహ్మణుడు పరుల సంపదలను చూచి ఈర్ష్యను పొంది రాజ్య విస్తరణ కాంక్షచే క్షత్రియుడు నాశనమవుతారు. గతంలో అలాగే దుర్గతిని పొందారు. ద్రోహ చింతమాని దేవదానవులైన మీరిద్దరూ ఎవరి రాజ్యాలను వారు సుఖంగా పరిపాలన చేసుకొనండి. నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తనమీద నాకు గల ప్రీతిని రక్షించుకొనమని మీ ఏలికకు చెప్పు. దేవతలు నన్ను ఆశ్రయించారు. నేను స్వతంత్రుడనైన భక్త పరాధీనుడను. నేను చెప్పిన మాటలను యథాతథంగా సముఖంలో విన్నవించి నీ స్వామికి హితం చెయ్యి అని చెప్పి మౌనాన్ని వహించాడు రుద్రుడు.
రుద్రుని వచనాలను మననం చేసుకొంటూ సిద్ధాశ్రమానికి వచ్చి తన స్వామికి ఉన్నదున్నట్లుగా మనవి చేశాడు దూత. సాగర సంగమాన్ని వాంఛించే నదివలే రుద్రునితో యుద్ధాన్ని కోరుకున్నాడు. ప్రతాపశాలి దానవ చక్రవర్తి అయిన శంఖచూడుడు ఉభయ పక్షాల సైన్యాధిపతులు ప్రేరేపించగా వారివారి సైన్యం కదిలింది. శంఖాలను పూరించారు. యుద్ధభేరులు మ్రోగాయి. వీరుల కోలాహలం చెలరేగింది. దేవదానవుల మధ్య ధర్మయుద్ధం ప్రారంభమైంది. దామోదరుడు దంభునితో తలపడ్డాడు. మహేంద్రుడు వృషపర్వుని అడ్డగించాడు. వికర్తనుడు రవి విప్రచిత్తిని నిరోధించాడు. కాలుడు యముడు కాలాసురుని మార్కొన్నాడు. అగ్ని గోకర్ణుని అరికట్టాడు. కాలకేయుడు కుబేరుని నిలపెట్టాడు. మయుడు విశ్వకర్మను మగిడించాడు. రక్తాక్షుడు శనిని తటాయించాడు. ధూమ్రాక్షుడు నలకుబరుని గద్దించాడు. రాహువు చంద్రునిపై హుంకరించాడు. గురు శుక్రులిద్దరూ తార్కొన్నారు. ఈ విధంగా సైన్యాధిపతులు సేనకూడా ఒకరితో ఒకరు ధర్మయుద్ధం చేశారు. మగటిమిచూపుతూ పోటుబంట్లు జగడం చేస్తున్నారు. దానవ వీరులు నేను ముందు అని అహంకారపురితులై ముందుకు దూకుతున్నారు. గర్వంతో వీరాలాపాలాడుతూ ధీరోదాత్తంగా పోరాడుతున్నారు. రక్కసి మూక ఆకలిగొన్న సింహాలై కేకలు వేస్తూ మొత్తుతుంటే వేలుపులు వెపపుతో పారిపోయి రుద్రుని సరను వేడారు. నిలువెల్లా పూచిన మందార తరువుల్లా రుధిరధారలు కారుతున్న త్రిదశులను చూచి రుద్రుడు సక్రోధుడై వారినోదార్చి తన రుద్రతేజస్సుతో వారిని వర్ధిల్లజేసి మార్తురను ఎదుర్కొనమని కార్తికేయుని భద్రకాళిని ఆజ్ఞాపించాడు. భీషణ తరంగ ఘోషలతో పర్వకాలం నాటి సముద్రంలా శంఖ భేరి పటహ కాహళ ఇత్యాద్యనేక రణవాద్య ధ్వనుల రొదలకు దిక్కులదర శౌర్యోత్సాహంతో కార్తికేయుని సేన కదిలింది. ఆ సంరంభరావానికి మయూర క్రేంకారానికి వెపచి పారిపోతున్న పాముల్లా దానవ సైన్యం చెల్లాచెదరైంది. స్కందునితో పాటే భద్రకాళి ప్రభంజన విజృంభణానికి తలలుపుతున్న ఊడలు దిగిన మట్టిచెట్టులా జడలు విరబోసుకొని అలాత చక్రంలా త్రిపుడు పొట్లం లేక కావవి నాలుకలను త్రిప్పుతూ పారిపోతున్న దానవులను దొడ్డ మండుకం దోమలను మృంగినట్లు నాలుకతో చప్పరించేస్తోంది. వృషపర్వుడు విప్రచిత్తి దండుడు మరియు వికంపనుడు ఇత్యాది దానవచముపతులంతా దిటవుతో స్కందుని ఎదుర్కొన్నారు. కాని అతని బాణవేగానికి ఆగలేక వీగిపోయారు. తన సేన యొక్క చేట్పాటును చూచిన శంఖచూడుడు కేసరిలా గర్జించి కండ్లు కొలిమి తిత్తులై నిప్పు కణికలు రాల దిశావలయం పెటిబీటలు వార పండ్లు పటపట కొరుకుతూ అతివేలమైన ఆగ్రహంతో నేలను దట్టించాడు. అతని పాదఘట్టనకు భూతలం అదిరింది. రథస్థుడై స్కందుని ముందు నిలిచాడు. సింజిని టంకారం చేసి ఆ కర్ణాంతం నారినిలాగా అగ్ని సదృశమైన సరపరంపరలచే పరసైన్యాలను నొప్పించాడు. ఉభయ పక్షాల ధానుష్కులు పరస్సతంగా ప్రయోగించిన అమ్ములు ఆకాశానికి పందిరి వేసినట్లుగా ఉంది. ఉభయ పక్షాలలోనూ తెగిపడుతున్న వజ్రకుండల మండితమైన శూరవరుల తలలు నింగ నుండి నేలకు రాలుతున్న తారల్లా ఉన్నాయి. అవనిమీదికి ఒరిగిన ఆయుధాలు వీడని ఆయుధోపజీవులను చూచికాలుడు సైతం జాలిపడుతున్నాడు. శంఖచుడుని బాణవర్షానికి రాహుగ్రస్తమైన ఆకాశంలా రణరంగంలో చీకట్లు అలుముకొన్నాయి. పర్వతాలను పాములను కొండచిలువలను చెట్లను తన మాయచే వర్షంగా కురిపించాడు దానవ సమ్రాట్టు. ఇంకా అనేక మాయలను ప్రయోగించాడు. దానవ మాయాజాలంలో చిక్కుకున్న కుమారస్వామి సైతం మంచుచే కప్పబడిన మార్తాండునిలా తేజోహీనుడయ్యాడు. తక్కిన వేల్పుల లెక్కేమిటి? అలా మాయలో ముంచి మయూరవాహనుని ధ్వజాన్ని కూల్చి పగ్గాలను త్రెంచి సారథిని వ్రాల్చి రథాన్ని కాల్చి అశ్వాలనుడుల్చి మయూరాన్ని పరుగెత్తించి సరజన్ముని నిస్సహాయుని చేసి శక్తితో నేలకు తూలించాడు. అమృతాంధసులు ఒక్కపెట్టున హాహాకారాలు చేశారు. పడిన కుమారునిపాటు చూచి భద్రకాళి వడివడిగా వచ్చి తన ఒడిలోనికి తీసుకుని రుద్రుని సన్నిధికి భద్రంగా చేర్చింది. హరుడు తన కుమారుని కరకమాలలచే నిమురుగా వాడిన పైరు వర్ధిల్లినట్లు బడలిక తీరి అనంత బలసంపన్నుడై భద్రకాళి సమేతుడై భండన భూమికి బయలుదేరాడు షడాననుడు. మధ్యలో వీరభద్రుడు శంఖచుడునితో పోరు సాగించాడు. సమరాంగణంలో నిలబడి మదిలో పార్వతీ పరమేశ్వరులను స్మరించి దానవేంద్రుని మాయను ఛేదించి సిఖివాహనుడు సింహనాదం చేసి అతనిని విరధునిగా యొనర్చి శక్త్యాయుధంతో మూర్ఛిల్లచేశాడు. దానవేంద్రుడు విరిగిపడిన కెరటం వలె ఉవ్వెత్తున లేచి బ్రహ్మదత్తమైన శక్తిని ప్రయోగించాడు. కుమారుడు దానిని నిర్వీర్యం చేయగల సమర్థుడయ్యును గౌరవంతో నేలపై పడి ప్రణామం చేశాడు. దానవ సార్వభౌముని విజృంభణాన్ని చూచిన భద్రకాళి మహాసేనునకు బాసటగా నిల్చి అట్టహాసం చేసింది. ఆ నాదానికి దానవులు తెలివి తప్పారు. ఆమె ఉగ్రదంష్ట్ర ఉగ్రదండ కోటవి ఇత్యాది దేవీమూర్తులతో కూడి యథేచ్ఛగా వీరపానం చేసి వీరనాట్యం చేస్తూ దానవసేనపై అగ్నివర్షం కురిపించింది. దానిని వైష్ణవాస్త్రంతో త్రిప్పికొట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు దానవుడు.
దానిని నాలుకచాచి కప్పదోమను మృంగినట్లు మృంగేసింది కాళీ. ఈ తీరుగా అస్త్రయుద్ధం చిరకాలంగా సాగింది. ఒకరిపై ఒకరు అనేక అస్త్రాలను ప్రయోగించుకొంటున్నారు. కాని గెలుపోటములు నిశ్చయం కావటంలేదు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు పీడిఎఫ్ ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.